మనము ఒక పని చేస్తున్నప్పుడు మనసులో ఒకటే గొడవ జరుగుతూ ఉంటుంది కదా. పనిమీదే కాన్సంట్రేట్ చెయ్యాలా లేకపోతే రిజల్ట్ ఏమొస్తుందో అని టెన్షన్ పడాలా? ఇది మనందరి కథే. సో ఈరోజు ఈ పెద్ద కన్ఫ్యూషన్కి ఒక సింపుల్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు మనందరికీ వచ్చే ప్రశ్న ఇదే కదా. మన పని మనం చేసుకోవాలి, కాని మధ్యలో ఈ రిజల్ట్ గురించిన టెన్షన్ ఎందుకొస్తుంది? ఆలోచించండి. ఎగ్జామ్ రాయాలి, కాని మార్కులేమొస్తాయో అని భయం. జాబ్ చేస్తున్నాం, కాని ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని టెన్షన్. అసలెందుకిలా? నిజానికి ప్రాబ్లం మనం చేస్తున్న పనిలో అస్సల్లేదు. ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే మన మైండ్ ఎప్పుడూ ఫ్యూచర్లోకి జంప్ చేసేస్తుంటుంది. ఇంకా మన చేతికి రాని ఆ రిజల్ట్ అనే బరువుని ఇప్పుడే మన నెత్తిమీద పెట్టుకుంటాం. ఆ బరువే మనల్ని కిందకి లాగేస్తుందన్నమాట. అయితే మనమిప్పుడు ఫేస్ చేస్తున్న ఈ సమస్య ఏదో కొత్తది అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. ఇది సుమారు 5000 సంవత్సరాల నాటి సమస్య. అప్పట్లో కురుక్షేత్ర యుద్ధభూమిలో మహావీరుడు అర్జునుడు కూడా సరిగ్గా ఇదే సమస్యనే ఎదుర్కొన్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ సీన్ ఊహించుకోండి. కురుక్షేత్ర యుద్ధభూమి, అంత పెద్ద యుద్ధం. ఒకవైపు కౌరవ సైన్యం, మరోవైపు మహాయోధుడు అర్జునుడు. చేతిలో గాంధీవముంది, కాని యుద్ధం చెయ్యలేక అలా నిస్సహాయంగా నిలబడిపోయాడు. ఎందుకు? తను ఫైట్ చెయ్యలేక కాదు, తను చెయ్యబోయే పని వల్ల వచ్చే రిజల్ట్స్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం వల్లే. అర్జునుడు ఎందుకలా అయిపోయాడంటే తనకి ఎదురుగా నిలబడింది కేవలం శత్రువులు కాదు. వాళ్లలో తన తాతయ్య భీష్ముడున్నాడు, తనకు విలువిద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడున్నాడు, తన బంధువులు, స్నేహితులు అందరూ ఉన్నారు. ఈ ఎమోషనల్ భారం అతన్ని ముందుకు కదలనివ్వలేదు. అతని మైండ్లో అప్పుడు ఒక్కటే ఆలోచనలు. వీళ్లందర్నీ చంపితే నాకు పాపం చుట్టుకుంటుందా? ఒకవేళ గెలిచినా ఆ గెలుపులో నాకు సంతోషముంటుందా? నా వల్ల ఇన్ని కుటుంబాలు నాశనమైపోతాయా? అయ్యో, యుద్ధం చేయకుండా వెనక్కి వెళ్ళిపోతే నా ధర్మాన్ని వదిలేసిన వాణ్ణి అవుతానేమో? ఒక్కసారి గమనించండి, ఈ భయాలన్నీ దేనికి సంబంధించినవి? ఫ్యూచర్లో వచ్చే రిజల్ట్స్ గురించే, ప్రస్తుతం చేయాల్సిన పని గురించి కాదు. సరిగా అప్పుడు అర్జునుడు అలా కన్ఫ్యూజన్లో కుంగిపోయినప్పుడు శ్రీకృష్ణుడే ఎంటర్ అయ్యాడు. ఆయన చాలా సింపుల్గా కనిపించే ఒక మాట చెప్పాడు. కాని ఆ ఒక్క మాటే మొత్తం కథని, అర్జునుడి ఆలోచనల్ని మార్చేసింది. కృష్ణుడు చెప్పిన ఆ అద్భుతమైన మాట ఏంటంటే, పనిని నిజాయితీగా చెయ్యడం నీవంతు, ఫలితాన్ని కాలానికి వదిలేయ్, దాని భారాన్ని నువ్విప్పుడు మోయాల్సిన అవసరం లేదు. వావ్, ఎంత సింపుల్ కదా! నిజానికి ఇదే భగవద్గీతలోని అసలైన సారం. ఇదే ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చూడండి, మన చేతిలో ఏముంది? పని చేయడం, మనవంతు ప్రయత్నం మనం చేయడం, మన డ్యూటీని మనం నెరవేర్చడం. అంతే. మన చేతిలో లేనివేంటి? రిజల్ట్ ఎప్పుడొస్తుంది, అసలు ఎలా వస్తుంది, చివరికి ఏమవుతుంది, ఇవన్నీ మన కంట్రోల్లో లేవు. సరే, ఈ కాన్సెప్ట్ కొంచెం ఫిలసాఫికల్గా అనిపించొచ్చు. అందుకే దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఎనాలజీ చూద్దాం. ఒక రైతు కథ ద్వారా దీన్ని తెలుసుకుందాం. ఒక రైతు ఏం చేస్తాడు? ముందుగా మంచి విత్తనం నాటుతాడు. తరువాత దానికి కావలసిన నీళ్లు పోస్తాడు. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఎరువు వేసి పెంచుతాడు. అవునా? అతని పని అక్కడితో అయిపోయిందా? అంతేగాని ఆ రైతు రోజూ ఆ చిన్న మొక్కని బయటకు లాగి, పెరిగావా లేదా, ఇంకా పెరగలేదేంటి అని అడగడు కదా. అలా చేస్తే ఏమవుతుంది? పాపం ఆ మొక్క పెరగకపోగా చచ్చిపోతుంది. అతని పని సరైన కండిషన్స్ క్రియేట్ చేయడం, అంతే. ఆ తర్వాత ప్రాసెస్ని నమ్మాలి. మన పని కూడా అచ్చం ఇంతే. ఓకే, ఇదంతా బాగానే ఉంది, 5000 ఏళ్ల కిందటి జ్ఞానం. కాని దీనిని మన డైలీ లైఫ్లో, మన జాబ్స్లో, మన స్టడీస్లో ఎలా అప్లై చేసుకోవాలి? ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా? ఇక్కడ మనం చేయాల్సిందల్లా మన మైండ్ సెట్లో ఒక చిన్న షిఫ్ట్ తీసుకురావడమే. తర్వాత ఏమవుతుందో అనే ప్రశ్నని పక్కనబెట్టి, ఇప్పుడు నేనేం చేయాలి అనే ప్రశ్న వేసుకోవాలి. ఇది వర్కౌట్ అవుతుందా అనే టెన్షన్కి బదులుగా, నేను నా బెస్ట్ ఇస్తున్నానా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ప్రాక్టికల్గా ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఏదైనా ఇంపార్టెంట్ పని స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక సెకండ్ ఆగి మనసులో ఇలా అనుకోండి, ఈ పని చేయడం నా బాధ్యత, నేను దీన్ని నా పూర్తి ఫోకస్తో చేస్తాను, దీని రిజల్ట్ భారాన్ని నేను మోయను. ఇలా అనుకున్న మరుక్షణం చూడండి, మనసు ఎంత తేలికైపోతుందో, మన ఫోకస్ ఎంత పెరుగుతుందో. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, పని చెయ్యాలి, కాని ఫలితం యొక్క భారాన్ని మోయకూడదు. ఇదే ఈ మొత్తం విశ్లేషణలో మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయం.
కాని ఆగండి, వినటానికి ఇదంతా చాలా బాగుంది, కాని చేయడమంతా ఈజీనా? కాదు కదా. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. నిజానికి ఇదే ప్రశ్న అర్జునుడికి కూడా వచ్చింది. అదేంటంటే, సరే రిజల్ట్ గురించి వరీ అవ్వకూడదని అర్థమైంది. కాని నా మనస్సు నా మాట వినకపోతే ఏం చేయాలి? పదే పదే అభయాలు, ఆలోచనలు వస్తూనే ఉంటే పరిస్థితేంటి? చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. దీనికి సమాధానమేంటో మనం మన తర్వాతి విశ్లేషణలో చూద్దాం.